ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరట సెయింట్ థామస్ లూథరన్ చర్చ్ నాగులపాలెం పక్షమున ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉదయం లేచినది దేవుని స్తుతిస్తూ కొంతమంది లభిస్తారు, కొంతమంది దేవుని ఆరాధిస్తూ లభిస్తారు, కొంతమంది మంచం మీద పరుండి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఉదయకాలమున దేవుని ముఖ దర్శనమును చూడటానికి ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది ఈ లోక ఆలోచనలతో, ఈ లోకానుసారమైన జీవితముతో వారు లేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే ఉదయకాలమున దేవుని బిడ్డలుగా దేవునితో సాంగత్యం చేయాలని మనము తహతా పడుతూ ఉంటామో, దేవుడు తప్పకుండా ఆ కుటుంబాలను, ఆ బిడ్డలను వారు ఎంత కష్టములో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత ఇహలోకపరమైన సాతాను శోధనలో ఉన్నా దేవుడు తప్పక వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారట. దేవాలయం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకడు సుంకరి, ఇంకొక అతను పరిసయుడు. వీరిద్దరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో ఎంత తేడా ఉందో మనం గమనిస్తే, నీ ప్రార్థన పరిసయుని ప్రార్థన వలె ఉన్నదా? నీ ప్రార్థన సుంకరి ప్రార్థనలాగా ఉన్నదా? నీ ప్రార్థన నిజముగా సుంకరి ప్రార్థన అయితే దేవుడు తప్పక నీ మొర్ర ఆలకిస్తాడని మర్చిపోవద్దు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 11వ వచనములో మనం చూస్తే, పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. తనకు కావలసినది అడగకుండా ఆ పక్కనున్నటువంటి సుంకరిని కూడా చూపిస్తున్నాడు ఈ పరిచయుడు. అంత మాత్రమేనా అంటే, నేను దొంగని కాదు, అన్యాయస్తుడు కాదు, వ్యభిచారిని కాదు, నేను చాలా మంచివాడినే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజంగా దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన లేదా నీ జీవితము మంచిగా ఉన్నదే కానీ డిసైడ్ చేయవలసింది దేవుడు. కానీ చూడండి, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి అడుగుతున్నాడు, దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని అడుగుతున్నాడు. అయ్యా, నేను నీ వైపు చూడటానికి కూడా చాలని దేవుడను, చాలని మనిషిని, నీ వైపు చూడటానికి కూడా నేను తగిన వాడిని కాదని ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య ఉపమానం చెబుతూ శిష్యులతో అంటున్నాడు, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి ప్రశ్న అడగగా శిష్యులు చెబుతున్నారు, సుంకరి ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైనది. కనుక మన జీవితంలో మనము నేర్చుకోవాల్సినది ఏంటంటే, తగ్గింపు జీవితము, తగ్గింపు ప్రార్థన హెచ్చిస్తుందని మర్చిపోదు. కనుక ఈ దినము నుండి అయినా ప్రార్థన చేయడం నేర్చుకో. నువ్వు ఎలాగా ప్రార్థన చేయాలో నేర్చుకో. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థన నిన్ను ఉన్నతమైన శిఖరాలకు నడిపిస్తుందని మర్చిపోదు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండి సంరక్షించి ఆశీర్వదించడానికి దేవుని కృప తోడై ఉండును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయలిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మరి యొక్క ఉదయకాలం నాయన మీ పాద సన్నిధానంలో మమ్మలను నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున మేము చేసేటువంటి ప్రార్థన సుంకరి ప్రార్థన వలె ఉన్నదా? పరిచయుని ప్రార్థన వలె ఉన్నదా? మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధానంలో వర్ధిల్లటకు మీ కృపను దయచేయండి. మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలమైన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యవన బిడ్డలు తండ్రి దేవారి ఉద్యోగాల కొరకు, దేవారి వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చండి. మా బిడ్డలు చదువులలో ఉన్నారు, వారికి కావాల్సినటువంటి మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపశక్తిని, ఆరోగ్యాన్ని, బలమును దయచేసి ఈ దినమంతా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి మీతో సహవాసము కలిగి జీవించడానికి మీ కృపను మాకు దయచేయమని, దాని ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక త్రియేక దేవుని దీవెన
ఇప్పుడు ఎలా సదాకాలం దేవుని కూడా మనందరికీ తోడుగా ఉండి ఈ పగటి కాలం అంతా మనం చేసే ప్రయాణాలను మనం చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.